టోకరే ఉంటే సలాంగ్ ఇచ్చేసినామన్నారు. ఏం మన ముస్లింస్ ఉండకూడదా? మన వీధి బాగుపడకూడదా? 1,00,000 రూపాయలైనా ఇస్తాను, నాకు ఆ ఉద్యోగం కావాలా. నా చిన్నప్పటి నుంచి కోరిక, నేను వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని నా కోరిక చిన్నప్పటి నుంచి. ఏదైనా చిన్న ఉద్యోగం, లాస్ట్ కు వచ్చి వాలంటరీ పోస్ట్ అడిగినా, అది కూడా 35 ఇయర్స్ దాటిపోతే ఈరంట. ఎట్లా? మనకన్నా వయసు వాళ్ళు ఉండారే, వాళ్ళకి ఇచ్చిన వాలంటరీ పోస్ట్. ఏం మనం బతుకూడదా? మీ వాళ్లే బతకాలా? మీరేం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫ్ నండి, ఇంటర్ చదువుకున్నాను. నాకు ఆశ చిన్నప్పటి నుంచి చిన్న ఉద్యోగం. మిషన్ నేను కూడా టైలరింగ్ చేస్తాను. ఆ అప్లికేషన్ 10,000 వేస్తానన్నారు సంవత్సరానికి. నా అప్లికేషన్ ఫైల్ చేసేసినారు, రాంగ్ చేసేసినారు. మా హస్బెండ్ వచ్చి జ్యువెలరీ షాప్ లో గుమాస్తా పనికి పోతాడు. అది పట్టాలందరికి ఇచ్చినారు. ఇది నాకు ఇల్లు లేదంటే మా అమ్మ వాళ్ళు తావు ఇచ్చినారు, నా పేరుతోనే పెట్టినారు. ఏం నాకు ఇవ్వకూడదా పట్టాలు? నాకు తావు అవసరం లే. 9 పిల్లలు ఉన్నారు. ఈ ఒక బాబుకి పోతే ఇంకొక బాబుకైనా నేను అక్కడ ఇచ్చేదా కదా. ఉండే 4 ఇల్లులు ఉండే వాళ్ళకి ఇచ్చినారు పట్టాలు. నాకు ఒక్క ఇల్లు కూడా లేదు. ఇది అమ్మ వాళ్ళు పెట్టిన భిక్ష. నాకు ఇవ్వకూడదా పట్టాలు? మేము ఎట్లా బతకాలా? ఐస్ లో అమ్ముకుంటా ఉన్నాము, పాలు అమ్ముకుంటా ఉంటా, పిండి కొడతా ఉంటా. ఏం పని చేయలే. బాగా బతికిన మనిషి, గొప్ప ఇంటి పాప. డబ్బులు సాలేక ఈ కష్టాలు పడతా. ఏం చేయాలా చెప్పండి? మనకేం సహాయం? ఒకే ఒక అంగన్వాడీ పోస్ట్ అడిగిన, ఇంటర్ చదువుకొని. ఇవ్వండి, నాకు ఈ వీధిలో ఎక్కడ లేదు, నేను చేసుకుంటాను, ఇంటర్ పాస్ అయినాను అంటే ఇవ్వను అని చెప్పినాడు. అంగన్వాడీ పోస్ట్ ఇవ్వను అని చెప్పినాడు. అంగన్వాడీ పోస్ట్ అడిగినా, ఆడికి 50,000 1,00,000 రూపాయలు లంచం ఇస్తానని కూడా అడిగినా. ఇమ్మన్నారు. ఉండారు ఆల్రెడీ ఎక్కడ అని చెప్పినారు. ఇమ్మన్నారు. కరెంటు బిల్ ఎంత? బియ్యం ప్యాకెట్ ఎంత? పిల్లోళ్ళకి స్కూల్ ఫీజు ఏమి కట్టాలా? ఏమేమి చేయాలన్నా మేము చెప్పండి. కరెంటు బిల్లు 500-600 వస్తా ఉండేది, 1800 వస్తా ఉండేది. బియ్యం ప్యాకెట్ వచ్చి 1250, 1750. మేము బీదవాళ్ళము. ఏం తినాలా, ఏం బతకాలా, పిల్లలకి ఏం సాక్కోవాలా? ఆయన అమ్మఒడి వేస్తా ఉన్నాడు నిజమే, 1800-500 వేస్తా ఉన్నాడు నిజమే. మన డబ్బు తీసుకొని మనకే వేస్తే మనకేం లాభం? ప్రజలకి మనకేం ఇస్తా ఉన్నారు చెప్పండి? మన డబ్బులతోనే మనకి సహాయం చేస్తే అది ఏం గవర్నమెంట్ అంటా ఉండా నేను. కరెంట్ బిల్ ఎట్లా వస్తుందా? 1800-1600, నెలకి 600 వచ్చేది కరెంటు బిల్లు. 4 పిల్లోళ్ళు ఉన్నాము, ఎట్లా బతకాలా? వచ్చే జీతంతో మేము సంసారం చేయాలా? పిల్లోళ్ళకి చదువుకోవాలా? ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి, అందరూ చెప్పండి. ఓట్ల కోసం వచ్చి మీకు తప్ప సహాయం ఎవ్వరికి చేయమంటారు. గెలిచిపోతే మీరెవరు? లెక్క పారి ఓట్లు వేపించుకున్నామంటారు. ఎవరికి ఇచ్చినారు లెక్క? ఎవరు తీసుకున్నాము? సంతకం చేయించుకోండి. మన దగ్గర లెక్క శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చి ఉంటే నేను అంగన్వాడీ పోస్ట్ అడిగినా. 4 పిల్లలు ఉండారు, నేను ఇంటర్ చదువుకున్నాను, ఒక్క పోస్ట్ ఇవ్వండి సార్, నాకు ఈ వీధిలో లేదు అన్నారు. కుదరదమ్మా ఇచ్చేదానికి, వేరే వాళ్ళ